హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. అందులో నేను ఒకరిని. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే రకరకాలుగా మొన్న హిల్ ఇన్సిడెంట్ చూసాం. ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది, తీసుకెళ్ళి పైనుంచితో చంపేసింది. పెళ్ళి అయితేనేమో డ్రమ్ములో పెట్టడం, లేకపోతే కుక్కర్లో ఉడికించడం. రీసెంట్గా ఒకటి అయితే మరీ దారుణం అండి, నరాల్లోకి ఆ టాయిలెట్ క్లీన్ ఎక్కించి చంపేయడం. ఇవన్నీ ఇన్సిడెంట్లు చూసిన తర్వాత అంటే నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ పెళ్ళే వద్దురా బాబు, అమ్మాయిల జోలికి వెళ్ళకండి, ఇంక ఈ పెళ్ళే చేసుకోవడమే వేస్ట్ అనే ఒక డెసిషన్కి వచ్చేసారు. అయితే మీరు చాలా కేసులు చూసుంటారు. ఇలాంటి కేసెస్ కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, విడాకులు కానీ, రకరకాల కొన్ని వందల వేల కేసులు మీరు చూసుంటారు. సో మాలాంటి యూత్కి మీరు ఇచ్చే ప్రికాషన్స్ ఏంటండి? ఆ మధ్య ఎప్పుడో ఒక 20 years బ్యాక్ మన్మధుడి సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో ఒక పాట వచ్చింది, నాగార్జున గారిది. పొద్దున్న లేస్తూనే తన కైలవ్యు చెప్పాలి, ఏ పూటకా పూటే, ఇలా అని ఒకటి ఉంటుంది. అమ్మాయిలంటేనే ఆడది కాదురా, అది ఆటం బాంబు అన్నట్టుగా 20 ఏళ్ల క్రితమే సినిమా తీసేశారు. అప్పట్లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. అవును, అది ఈరోజు కూడా ప్రాక్టికల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా ఎప్పుడో ఒక 2 దశాబ్దాల క్రితం వచ్చినటువంటి మూవీ ఈరోజు రియలిస్టిక్ లైఫ్కి దగ్గరగా వచ్చేసింది. చాలా మంది ఉన్నారు ఈరోజు అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలి అంటే భయపడే పరిస్థితికి వచ్చేసాయి. అంటే జరుగుతున్న సంఘటనలు కానీ, జరుగుతున్నటువంటి డైలీ న్యూస్లు మనం చూస్తుంటే అబ్బాయిలు పెళ్లిళ్ళకి, మీలాంటి అబ్బాయిలు అయితే యూత్ చాలామంది భయపడుతున్నారు. మా పెళ్ళి అంటే వద్దు అన్న పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటేమంటారంటే, ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఉదాహరణకి హైదరాబాద్లో ఒక ట్రైన్ బయలుదేరింది ఢిల్లీ వెళ్ళడానికి. అనుకోని పరిస్థితుల్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్కి గురైంది. ఓకే, ఒక 1500 మందితో వెళ్తున్నటువంటి ఒక ట్రైన్ యాక్సిడెంట్కి గురై అందులో ఒక 50 మంది మరణించారు అనుకుందాం. ఇప్పుడు 50 మంది మరణించారు కాబట్టి నేను ట్రైన్ ఎక్కను అంటారా? కానీ ప్రతిరోజు అనేక వేల ట్రైన్లు అనేక లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటాయి. కానీ మనం ఏదైతే 50 మంది ప్రయాణికులు ట్రైన్ ప్లేస్లో కాస్త మీరు ఫ్లైట్ తీసుకోండి. అటువంటి సందర్భాల్లో ఏదో ఒక ఫ్లైట్ అయింది, ఒక 10 మంది ఎక్కడో అన్ఫార్చునేట్గా జరిగింది. అంత మాత్రాన నిన్ను ఫ్లైట్ ఎక్కనండి, నేను జర్నీ చేయను, నేను మళ్ళీ ఎడ్లబండిలోనే సైకిల్ దొక్కుని పోతానంటే కుదరదు కదా. ప్రతి చోట అంటే మనం చూసే దృక్కోణం మీరు ప్రతి సంవత్సరం కూడా ఆయా సంప్రదాయాల ప్రకారం కొన్ని వేల లక్షల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడో అన్ఫార్చునేట్ చిన్న చిన్న సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. మనం చూసే దృక్కోణం ఆ నెగిటివిటీ మీద మనం చూసే ఫోకస్ చేసాం అనుకోండి, మరి ఇన్ని లక్షల పెళ్ళిళ్ళు, వేల పెళ్ళిళ్ళు పరిస్థితి ఏంటి? ఇప్పుడు బీయింగ్ అన్ అడ్వకేట్గా నా దగ్గరకు వచ్చే కేసులు కూడా చాలామంది క్లయింట్స్ ఈ భార్యాభర్తల సమస్యలతో వస్తుంటారు. ఇద్దరు జాబ్స్ చేస్తుంటారు, వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఈ అబ్బాయి చెప్పింది ఆ అమ్మాయికి నచ్చదు, ఆ అమ్మాయి చెప్పేది ఈ అబ్బాయికి నచ్చదు, వీళ్ళిద్దరు చెప్పేది పేరెంట్స్కి నచ్చదు. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కొన్ని చోట్ల ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కొన్ని చోట్ల సిబ్లింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. రకరకాల కేసులు, రకరకాల ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి. అంత మాత్రాన పెళ్ళిళ్ళు చేసుకోకూడదన్నది పూర్తిగా తప్పైనటువంటి అభిప్రాయం. పూర్తిగా ఒక అభిప్రాయమే తప్పది. అందుకనే మనకి గవర్నమెంట్స్ కూడా ఈ మధ్య సిస్టమ్స్ మార్చారు. అందుకని బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళండి. మా దగ్గర కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. సైక్రియాటిస్టులు ఉంటారు, మా అడ్వకేట్స్, లేడీ అడ్వకేట్స్ ఉంటారు, మేము ఉంటాం. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు? మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ మీకు ఒక క్లారిటీ ఉండాలి లైఫ్లో. మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు 1970లోని 80లో ఉన్నటువంటి మ్యారేజ్ల కంటెంట్స్ చూసినట్లయితే పూర్తిగా పొద్దున్న లేచి మడిచీర కట్టుకొని తులసి కోట చుట్టూ తిరుగుతూ, ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది సమంత గారిది రీసెంట్గా, ఏదో మా ఇంటి బంగారం అనే సినిమా. అందులో మనం చూస్తాం సమంత గారు పొద్దున్న లేచి ఇంటి చుట్టూ తులసి కోట చుట్టూ తిరుగుతూ ఆ మడిచీర కట్టుకొని కేవలం భర్తకి ఇంట్లో పోషించే ఒక బానిసలు మాత్రం కాదు ఈరోజు భార్యలు. అటువంటి అపోహలు ఉంటే వెంటనే బయటికి రండి. తను కూడా ఒక హ్యూమన్ బీయింగ్, తను కూడా ఒక మనిషే. ఆమె కూడా మీతో పాటు పూర్తిగా మీలాంటి ఆలోచనలు, మీలాంటి ఎమోషన్స్, మీలాంటి కోపాలు, మీలాంటి ఆవేశాలు ఒక మగాడికి ఎన్ని ఉంటాయి అంతకు మించి కూడా ఉంటాయి ఒక స్త్రీ అంటే. మీరు వాటిని రెస్పెక్ట్ చేసుకున్నంత కాలం కూడా, వాటిని ఎప్పుడైతే మీరు రెస్పెక్ట్ చేస్తారో, ఒక మహిళ యొక్క అభిప్రాయాలను కానీ, ఒక మహిళ యొక్క ఆలోచనలు కానీ మీరు ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తారో, ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య దాంపత్యంలో ఎటువంటి ఇబ్బందులు కూడా కలిగి ఉండరు. మీరు కూడా మ్యారేజ్ అయిన తర్వాత మీ భార్యతో ఎలా ఉండాలి, మీ పేరెంట్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఏ స్కూల్స్లో కానీ, ఏ కాలేజీల్లో కానీ, ఏ కోర్సెస్లో కూడా చెప్పడం. మనం ఈరోజు ఓపెన్ చేస్తే ఏ కోర్సులు ఎలా టూల్స్ వాడాలి, లేకపోతే మనం ఏ టెక్నాలజీ ఎలా వాడాలంటుంది తప్పించి, ఒక పెళ్ళైన తర్వాత ఒక భర్త కానీ, ఒక భార్య కానీ ఏ రకమైనటువంటి లైఫ్ స్టైల్ జీవిస్తూ తన సొసైటీలో ఉండాలని చెప్పి
ఏ స్కూల్లో కూడా చెప్పరు. ఇది అత్యంత దురదృష్టకరం. అదే విదేశ యూరోపియన్ కంట్రీస్లో ఏమవుతాయంటే బిఫోర్ ఒక కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్తారు. కౌన్సిలింగ్ సెంటర్లో పూర్తిగా చెప్తారు. ఇప్పుడు మీరు పెరిగిన వాతావరణం వేరే ఉంటుంది రోహన్ గారు, ఆ అమ్మాయి కొత్తగా మీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి యొక్క వాతావరణం వేరే ఉంటుంది. మీరు ఆమెనైనా అనుగుణంగా ఉండాలి, లేదా ఆమె మిమ్మల్ని అనుగుణంగా ఉండాలి. ఇద్దరు కూడా ఎవరి పట్టుబిడుపులు లేకుండా గట్టిగా కూర్చుంటే ఆటోమేటిక్గా మాలాంటి అడ్వకేట్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకున్న మీరు విచిత్రంగా చెప్తారు, సంవత్సరాలు కాదు పెళ్ళైన 4 రోజులు కూడా విడాకులకు వచ్చిన కేసులు చాలా ఉన్నాయి మా దగ్గర. అందుకని ఏమంటామంటే మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ ఐడియాలజీ మారాలి. మీరు పెరిగిన వాతావరణం, మీ ఆలోచన దృక్పథం, మీ మానసిక స్థైర్యం ఇవన్నీ కూడా మారాలి. మీరు ఒక పర్సన్ మీతో లైఫ్లోకి ట్రావెల్ చేస్తే మీరు ఆమెతో ఒక 30-40 సంవత్సరాలు కలిసి జీవితంలో ట్రావెల్ చేయాలనుకుంటున్నారంటే ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి అమ్మాయి అంటే బయటకు చూడంగానే అమ్మాయి చాలా అందంగా ఉందా లేదా, బయట అమ్మాయి కాస్త బెడ్ మీద రొమాన్స్కి సరిపోతుందన్న ఆలోచన ఇది చాలా తప్పు అభిప్రాయం. భార్య అన్నది పడక మీద ఇచ్చే సుఖం కాదు. ఏ భార్య కూడా భర్తకి పడక మీద ఇచ్చే సుఖాన్ని ఇచ్చే ఒక వస్తువు కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన వస్తువు. అలాంటి ఆలోచన ఉన్నంతకాలం కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ అక్కడి నుంచి బయటపడండి. ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్గా ఊహించండి, ఒక మంచి బెస్ట్ ఒక సిబ్లింగ్గా ఫీల్ అవ్వండి, ఒక మెంటర్షిప్ని తీసుకోండి. ఎంతోమంది నేను చూస్తాను తమ భార్యలు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఉన్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు సుధారామూర్తి గారు అయితే ఎంత అద్భుతంగా ఉంటారు వాళ్ళిద్దరు. అంటే ఒక అన్యోన్యం, అంటే వాళ్ళు పెరిగిన బయోపిక్స్ కొన్ని చూడండి, వాళ్ళ మూవీ వాళ్ళ స్టోరీస్ కూడా చదివితే వాళ్ళ ఎర్లీ టీనేజ్ ఏజ్లో కూడా ఇద్దరు కూడా అప్పట్లోనే, అంటే నేను చెప్పేది 60sలోనే 60లోనే ఒకరినొకరు కూడా గౌరవించుకోవడం, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, తద్వారా ఇద్దరు కూడా ఎదిగారు. ఈ రోజున సొసైటీలో అలాంటి ఒక ఐడియాలజీ రావాలి. అబ్బాయిలో జాబ్ చేసుకుంటున్నావు, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను, సాయంత్రం అయితే బార్కి పోతా, పబ్బులకు తిరుగుతా, కానీ నువ్వు మాత్రం ఇంట్లో మాత్రం మడికట్టుకుని ఇంట్లో కూర్చుంటే ఏ భార్య కూడా యాక్సెప్ట్ చెయ్యదు. ముందు గుర్తుపెట్టుకోవాల్సిందే, భార్య అనేది వస్తువు కాదు. భార్య అనేది మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ కాదు. మీకు కావాల్సినటువంటి టూల్స్ అన్నీ పెట్టి ఇవ్వడానికి. మీరు ఆలోచించి బయటపడాలి. మ్యారేజ్ చేసుకోవాలి, మీరు ఒక సంతానాన్ని కనాలి, ఒక మంచి భవిష్యత్తును ముందు తరాలకు అందింపజేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకని ఇంతకుముందు ఏంటంటే పిల్లలు చెప్పేవారు, పిల్లలు పెద్దవాళ్ళ పెంపకంలో ఉండేవారు. ఈరోజు పేరెంట్స్ ఎక్కడో ఉంటున్నారు, పిల్లలేమో అంటే హైదరాబాదు, బెంగళూరు, మెడ్రాసు ఇలాంటి స్టేజ్లకు వచ్చి పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు. వాళ్ళ మధ్య అన్యోన్యత ఎలా ఉంటుందని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. బయట ఉన్నటువంటి మోడర్న్ సొసైటీలో కలిసి మోడర్న్ ఐడియాలజీ పెట్టుకుంటున్నారు. నేనేమంటానంటే మీరు బిఫోర్ మ్యారేజ్ కలిసి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ పెట్టుకోండి. అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం తప్పేం లేదు, అలాగే అమ్మాయికి కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉండడం తప్పేం లేదు. అక్కడ వరకు ఉంటే పర్వాలేదు, కానీ అది కాస్త పెరిగితే మాత్రమే వైవాహిక జీవితానికి పెద్ద అడ్డంకి, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పేవన్నీ బాగున్నాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో అట్లాంటి అమ్మాయిలు ఉన్నారా సార్? అసలు అలాంటి వాళ్ళు ఉంటే ఒకవేళ ఎలా ఐడెంటిఫై చేయాలంటే? ఎగ్జాక్ట్లీ అండి. అమ్మాయిలు ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ ముఖం మీద ఈ రకంగా ఉన్నారు, సౌందర్యలాగా, సావిత్రిలాగా, మణికట్టుగా ఉంటారని నేను చెప్పడం లేదండి. ఫస్ట్ మీరు ఏంటంటే కౌన్సిలింగ్ సెంటర్కి రండి. ఫస్ట్ మీరు ఏ అమ్మాయినైతే చూస్ చేసుకుంటున్నారో, పలానా అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటే, మీరు పెళ్లి చూపులు మీవన్నీ కూడా మాటలు అంటే మీకున్నటువంటి అన్ని డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోవడానికి ఎలా అయితే నిశ్చితాంబూలాలు ఇవ్వడానికి కోసం ఎలా అయితే పంతులు గారిని వెళ్ళి కలుస్తారో, నేనేమంటానంటే ఫస్ట్ మీరు ఒక కౌన్సిలింగ్ సెంటర్కి రండి. పలానా అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాల్సిందే. ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలకి మీరు ఒక అడ్వకేట్లో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కన్నా బిఫోర్ మీరు రండి. చాలామంది ఈరోజు సెలబ్రిటీస్ కల్చర్లో ఇది ఉంది ఆల్రెడీ. ఈరోజు సోకాల్డ్ సినిమా రంగంలో కానీ, పొలిటీషియన్స్లో కానీ, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఈరోజు ఇదే స్టాండర్డ్స్ని ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ఏంటంటే ఒక కౌన్సిలింగ్ సెంటర్ అండి, మాలాంటి అడ్వకేట్స్ కౌన్సిలింగ్ సెంటర్స్కి రండి. వస్తే మీరు క్లియర్గా చెప్పండి మీరు ఏంటనేది. మిమ్మల్ని ఒక 2 hours పాటు కూర్చుని మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, ఆ అమ్మాయితో కూడా కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేస్తాం, మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాం, ఇరువురు పేరెంట్స్ని కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఈ అమ్మాయికి ఈ అబ్బాయి సూట్ అవుతాడా, సూట్ కారా, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి సూట్ అవుతుందా, సూట్ కాదా. అందుకే క్లియర్గా చెప్పండి. మీరు ఒకసారి ఒక అమ్మాయిని లైఫ్లో మీతో పాటు ఒక 30-40 సంవత్సరాల పాటు ట్రావెల్ చేయాలని ఒక అమ్మాయి మీ లైఫ్లో తీసుకుంటున్నారు. ఇది కేవలం అబ్బాయిలకే కాదు, అమ్మాయిలు కూడా నేను చెప్తున్నాను. డెఫినెట్గా మీరు కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళండి. పెళ్ళైన తర్వాత విడాకుల కోసం అప్లై చేసిన తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ ఉన్నటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ కాకుండా బిఫోర్ కౌన్సిలింగ్ సెంటర్ అండి. కౌన్సిలింగ్ సెంటర్లో పూర్తిగా ఓపెన్గా మాట్లాడుకోండి. అక్కడ లేడీ ఉమెన్స్ ఉంటారు, మేము ఉంటాం, అందరం కలిసి ఉంటాం. కాబట్టి ఇలా ఐడియాలజీ ఉంటే మీ వ్యక్తిత్వం ఏంటి, మీ మనస్తత్వం ఏంటి, మీ ఐడియాలజీ ఏంటి, ఇది పూర్తిగా అర్థమవుతుంది. అంటే కౌన్సిలింగ్ సెంటర్కి రావడం వరకు బాగానే ఉంది, దాని తర్వాత విడాకులు అవ్వవా అండి?
ఇప్పుడున్న జనరేషన్లో ఈ విడాకులు అంటే ఇంకా భార్యకి 50% ఆస్తులు ఇవ్వాలి, లేదంటే మెయింటెనెన్స్ ఇవ్వాలి, సెటిల్మెంట్ చేస్తే డబ్బులు ఇవ్వాలి, చట్టాలు కూడా ఆడవాళ్ళకి ఎక్కువ ఫేవర్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ఈ విడాకుల దాకా వెళ్ళే ఛాన్సెస్ లేవా అండి? పంతుల దగ్గరికి వెళ్ళి మీరు పురోహితుల దగ్గరికి వెళ్ళి పెళ్ళిళ్ళు లగ్నాలు పెట్టించుకుంటారు, పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటారు. మరి ముహూర్త పెళ్ళిళ్ళు పెట్టించుకున్న తర్వాత అన్ని పెళ్ళిళ్ళు కూడా సక్రమంగా ఉంటున్నాయా? విడాకులకు వెళ్లకుండా లేవు కదా. కౌన్సిలింగ్ సెంటర్ ఏంటంటే ఒక సైంటిఫిక్గా ఒక ఫార్మెట్ ఉంటుంది. ఈ సైంటిఫిక్ ఫార్మెట్లో ఏం చేస్తామంటే మ్యాక్సిమం నేను చెప్పడం ఏంటంటే వీళ్ళిద్దరు సెట్ అవుతారా సెట్ కారా అభిప్రాయాలను పూర్తిగా వారికే విడిచిపెట్టేస్తాం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అమ్మాయి అని చెప్పి అబ్బాయికి పూర్తిగా చెప్తాం. ఇలాంటి నేచర్ అంటే ఎలా చెప్తారో దానికి ఒక ఫార్మాట్, దానికి ఒక పారామీటర్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి. మేము కౌన్సిలింగ్ చేస్తాం. అక్కడ ఈ అమ్మాయి ఇతనికి సెట్ అవుతుందా సెట్ కాదా జడ్జిమెంట్ ఆప్షన్ ఇచ్చిపెడతాం. అప్పుడు చూజ్ చేసుకోవాల్సిందే అబ్బాయి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి వస్తుందంటే కోర్టు నుంచి కూడా మాకు క్లియర్ గైడెన్స్లు కూడా ఉన్నాయి. బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ ఒక్కసారి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళమని చెప్పి కోర్టు నుంచి కూడా మాకు చెప్తున్నారు. మీరు కౌన్సిలింగ్ చేయండి అని చెప్పి మాకు కూడా హైకోర్టు నుంచి కూడా కొన్ని సందర్భాల్లో మాకు జడ్జెస్ కూడా చెప్తుంటారు. అంటే ఏంటి ఇక్కడ విడాకులు అవ్వని కాదు నేను చెప్పేది. విడాకులు అవ్వడం అవ్వకపోవడం అనేది భవిష్యత్తులో మీ ప్రవర్తన బట్టి ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఒకరిపైన ఒకరు 498 కేసులు పెట్టుకోవడం, గృహహింస చట్టాలు పెట్టుకోవడం, మానసికంగా వేధింపులు, క్రూయాలిటీ, ఇన్ని రకాలటువంటి ఒక ప్యానిక్, అంటే లైఫ్లో మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారో భగవంతుడు అన్నటువంటి ఆ భయకంపితులైన దృశ్యాలు ఉండవు మీకు జీవితంలో. దానివల్ల ఏమవుతారంటే సింపుల్గా మాలాంటి అడ్వకేట్స్ దగ్గరికి మరలా వస్తారు. అయ్యా మేము ఇలా అనుకుంటున్నాం, విడిపోదాం అనుకుంటున్నాడు, స్మూత్గా వస్తారు. ఈరోజు మన సినిమా రంగంలో, తెలుగు సినిమా రంగాన్ని తీసుకుంటే కొంతమంది సెలబ్రిటీ పేర్లు నేను మీడియా ముఖంగా చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకున్నారు, విడిపోయారు. కానీ ఏ పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళలేదే. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి ఈ మధ్యకాలంలో గడిచిన 10 సంవత్సరాలు జరిగిన కొన్ని పెళ్ళిళ్ళని మీరు మ్యారేజెస్ని చూడండి. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడిపోయారు. కానీ ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిగెత్తడం, అర్ధరాత్రి లేక, పొద్దున లేక, సాయంత్రం లేక పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళడం, అక్కడ గట్టిగా అరుచుకోవడాలు, కోట్లాడుకోవడాలు, మీడియా హడావుడి చేసుకుంటూ ఇలాంటివి ఎక్కడ లేవే. అలా అని చెప్పి వాళ్ళు విడిపోలేదా? విడిపోయారు. కానీ ఏ కౌన్సిలింగ్ సెంటర్స్కి వాళ్ళు ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళాలా. నేను చెప్పడం ఏంటంటే కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళడం వల్ల మీకు అటువంటి ప్రయోజనాలు ఉంటాయి. విడిపోతారు, విడిపోయిన స్మూత్గా ఎటువంటి స్పర్ధలు లేకుండా ఎలా డివిజన్, దానికి కూడా మనం కౌన్సిలింగ్ సెంటర్లో మాట్లాడుకుంటాం రోహన్ గారు. అందువల్ల వాటి మధ్య డిఫరెన్షియేట్ ఉండదు. బట్ బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ తప్పనిసరిగా కౌన్సిలింగ్ సెంటర్ని విజిట్ చేయాల్సిందే. సో మీరు అన్నట్టు విడాకుల దాకా వెళ్ళినా కూడా అన్ని ఉమెన్స్కే సపోర్టివ్గా చట్టాలు కానీ, లేకపోతే ఆ విడాకుల దగ్గరికి వెళ్ళినా సెటిల్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఆడవాళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. సో మెయిన్గా పిల్లల కస్టడీ కూడా, పిల్లలు మైనర్స్గా ఉన్నారనుకోండి ఆడవాళ్ళకే. సో ఏ రకంగా చూసుకున్నా కూడా మెన్ అన్సాటిస్ఫైడ్, అరే చట్టాలు కూడా మాకు అనుకూలంగా లేవు, ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు డీప్గా ఆలోచిస్తున్నారండి. దీనికి మీరేం చెప్తారు? చట్టాలు కోర్టులు ఇవన్నీ కూడా సమస్య వచ్చిన తర్వాత ఏర్పాటు అవుతాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మనం ఐసోలేషన్ అవ్వాలి, ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని చూసి మనిషి ఈరోజు బ్రీతింగ్ తీసుకోకుండా బయట రాకుండా లేడుగా. సమస్య వచ్చిన తర్వాత కూర్చొని మీరు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే సమస్య రాకుండా ముందే మనం ప్రివెన్షన్ తీసుకోగలిగితే, మీరు చెప్పేది 100% రైట్. ఈరోజు చట్టాలు మహిళలకే ఉన్నాయి. ఎందుకంటే అది సామాజికంగా వాళ్ళు అనేక సంవత్సరాలుగా, అనేక యుగాలుగా అనగదొక్కబడ్డారు కాబట్టి మహిళలకు ఎక్కువగా చట్టాలు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మీరు వాటిని దృష్టిలో పెట్టి మీరు ప్రివెన్షన్ తీసుకోకుండా, అయ్యో కరోనా వచ్చిన తర్వాత ఐసోలేషన్స్ గురవుతున్న భయపడి ముందైతే మనం వ్యాక్సినేషన్ తీసుకోవట్లేదా? ఏదైనా ఈరోజు అనేక టీకాలు, పిల్లలు పుట్టంగానే మనం ఏం చేస్తామంటే భవిష్యత్తులో వాడికి అనేక రకాల జబ్బులు రాకుండా ఉండాలంటే మనం వ్యాక్సినేషన్ వేస్తాం. ఆ రకాల సమస్యలతో పిల్లలు బాధపడకుండా ఉండాలని. సో ఇక్కడ వ్యాక్సినేషన్ లాంటి ప్రక్రియ, టీకా లాంటి ప్రక్రియ బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ ఆ పిల్లడికి, ఆ వ్యక్తికి మనం ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ ఇస్తాం. ఇప్పుడు పిల్లాడికి వ్యాక్సినేషన్ ఇవ్వను నేను, కానీ హ్యాపీగా బతకాలంటే ఎట్లా అవుతుంది? సో సమస్య వచ్చిన తర్వాత వచ్చే ప్రమాదాల గురించి మీరు ఆలోచిస్తున్నారు. నేనేమంటే సమస్యని మీరు ముందే ప్రిడిక్ట్ చేయండి, ముందే దాని ఒక వ్యాక్సినేషన్ టీకా వేసుకోండి. డెఫినెట్గా మీ లైఫ్ హ్యాపీగా ఉండే అవకాశం, నేను చెప్తున్నా 100% మీ లైఫ్లో స్మూత్గా ఉంటాయి బిఫోర్ ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి మాట్లాడగలిగితే. అంటే ఫైనల్గా పెళ్లి చేసుకోవాలంటారా వద్దంటారా అండి? 100% పెళ్లి చేసుకోవాలి. ఒక మంచి సమసమాజ నిర్మాణం అనేది జరగాలి. అది బయలాజికల్గా మనకున్నటువంటి ఏదైతే ఉంటుందో సత్సంతానాన్ని కలవాలి. మన పేరెంట్స్ అట్లా ఆలోచిస్తే మనం ఉండేవాళ్ళం కాదు కదా. మన పేరెంట్స్ ఇదే ఆలోచన దృక్పథం మన పేరెంట్స్కి ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదుగా. సో పిల్లలు పుట్టాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు పుట్టాలి, మంచి భావి నిర్మాతలుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ పేరెంట్స్కి 14వ సంతానం. వాళ్ళ పేరెంట్స్కి 14వ సంతానం. వాళ్ళు
సంతానాన్ని కనాలి. ఎప్పుడో మనం 80లో వచ్చినటువంటి దృక్పథం, ఇద్దరు ముద్దు ఒకరు హద్దు ఇద్దరు ముద్దు మూడోది వద్దు అని చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్స్ ఇప్పుడు జరిగాయి. దానివల్ల ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నామండి, ఇన్ని రకాల ఇబ్బందులు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్స్ కానీ, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ కానీ, సౌత్లో ఉన్నటువంటి అన్ని రకాల ముఖ్యమంత్రులకి స్టేట్మెంట్స్ చదవండి. పిల్లల్ని కనండి. భారతదేశం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పి ఇప్పుడు గురజాడ గారు ఊరికే చెప్పాల. మట్టి చెట్లు రాళ్ళు రప్పలు ఎందుకు ఉంటాయండి, మనుషులు ఏంది. ఇక్కడ మనం ఉంటాం, బట్ ఒక సమాజాన్ని ముందు అందివ్వాలి. ఏంటంటే ఒక సమాజ నిర్మాణం జరగాలంటే మాత్రం తప్పనిసరిగా ఒక పిల్లల్ని కనాలి, ఒక సత్సంతానాన్ని కనాలి. వాళ్ళు ఖచ్చితంగా భావి నిర్మాతలుగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. రోహన్ గారు రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.